తెలుగులో చేస్తున్నాం ఇప్పుడు. సో ముఖ్యంగా నేను ఈ 2-3 రోజుల నుంచి ఈ విషయంలో, నిమిష ప్రియ విషయంలో, మన భారత సోదరి, మన సిస్టర్, చిన్నప్పటి నుంచి మనం ప్రతిజ్ఞ చేస్తూ పెరిగాం, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అలాగే మన ఇండియన్ సిస్టర్ వేరే దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. యాజ్ యూజువల్, వాట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, రిక్వెస్ట్ మీ ప్రేయర్స్, యువర్ పర్సనల్ ప్రేయర్స్ ఆర్ యువర్ గ్రూప్ ప్రేయర్స్, మాస్ ప్రేయర్స్. మన ఇంటి సోదరి క్షేమంగా తిరిగి భారతదేశం రావాలని. ఈ విషయంలో మనకి ఛానల్స్ ద్వారా, మీడియా ద్వారా తెలుస్తుంది. ఇద్దరు కీలక వ్యక్తులు, ఇటు క్రిస్టియన్ క్లెరిక్ తీసుకున్నట్లంటే క్రైస్తవ మత గురువు కేఏ పాల్ గారు, అలాగే ఇస్లామిక్ మత గురువు అబూబకర్, గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ గారు తీసుకున్నటువంటి చొరవతోటి ఇంతవరకు మనకి వచ్చింది దట్స్ నథింగ్ బట్ రద్దు కాలేదు, మరణశిక్ష రద్దు కాలేదు, వాయిదా పడింది. ఇట్స్ వాయిదా. కానీ పూర్తిగా ఆమె విడుదలయ్యి, పూర్తిగా విడుదలకు మారు పేరే జీసస్ క్రైస్ట్ కదా. ఈజ్ అ రిడీమర్. క్రైస్ట్ జీసస్ ఇస్ నథింగ్ బట్ ద రిడీమర్ ఆఫ్ ఆల్. సో మనం లైన్ లో తీసుకున్నాము, మన ఇంతకు ముందు కూడా మనం ఇంటర్వ్యూ తీసుకున్నాము పాస్టర్ దేవా కొండ్రు గారు. సో పాస్టర్ దేవా కొండ్రు గారిని మనం వీడియోలో కాల్ చేద్దాము. ఆయనతోటి ఆయన అభిప్రాయాలు, అసలు విషయం ఏంటి కొంచెం చర్చించి ఆయన ద్వారా కూడా ప్రార్థన చేపిద్దాము. ఆ ప్రార్థనలో అనేక మంది ఏకీభవించేటట్లుగా ఆ వీడియోని కూడా వారి ద్వారా, మన ద్వారా చేసి అవర్ ఇండియన్ సిస్టర్ షుడ్ రిటర్న్ ఇండియా సేఫ్లీ. ఇదే ఒక ఇంటెన్షన్. ఇక్కడ నాకు మెయిన్, ఇంతకు ముందు కూడా చెప్పాను, మెయిన్ ఇంటెన్షన్ ఆమె కావాలని తప్పు చేయలేదు. కావాలని తప్పు చేస్తే వీఆర్ లా. సో మనకి భారతీయ న్యాయ సంహిత ఎట్లా ఉందో అలాగే వాళ్ళకి కూడా లా ఆఫ్ ద ల్యాండ్ ఉంది. సో వీ హ్యావ్ టు ఓకే. ఇంతకుముందు ఒకసారి ఐర్లాండ్ ఆ ఫిన్లాండ్, ఆ యూరోప్ దేశంలో మన ఇండియన్ మదర్ కన్న బిడ్డని కొట్టినందుకు ఇండియా కూడా వాళ్ళు వచ్చారు, పారిపోయి వెళ్ళిపోయింది మా దేశం అని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీని తీసుకొని వాళ్ళ నాలెడ్జ్ తోటి, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నాలెడ్జ్ తోటి వచ్చి తీసుకొని వెళ్ళారు. అంటే వాళ్ళ రూల్స్ ఉంటాయి, మనం దాన్ని స్ట్రిక్ట్ గా ఒబే చేయాలి, ఎందుకంటే మనకి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆమె ఇంటెన్షన్ రాంగ్ కాదు, ఆమెకి న్యాయం చేసుకోవాలనుకుంది, ఆ ప్రక్రియలో తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది. సో అదొకటే. ఇది కేఏ పాల్ గారు కూడా నేను మాట్లాడుతున్నారు, నేను దానికి సమర్థించను, ఆమె చేసిన దాన్ని సమర్థించను, కానీ ప్రతిదానికి ఒక రెహమత్, ఒక కృప చూపించాలి అన్నట్లుగా. రైట్. సో మనం పాస్టర్ గారిని, దేవకొండ్రు గారిని లైన్ లోకి తీసుకుందాం. 1 సెకండ్. నా ప్రైజ్లాడన్నా యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రియులైన దేవుని పిల్లలందరికీ, మరి ముఖ్యంగా సహోదరులకి, ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తున్న సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ తోటి మేము ముందుకు వస్తున్నాము. మనందరికీ తెలుసు, కొన్ని రోజులుగా మనం ఉంటున్న వార్త, ఆ నిమిష ప్రియ విషయంలో ఆమె చేసిన ఆ యొక్క కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, 6 నేల మీద ఉన్న మనుషులందరూ కూడా సాక్షాత్తు దేవుని పిల్లలు, ఒక తండ్రి పిల్లలు. ప్రాంతాలు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా, మనం అందరం కూడా స్టార్టింగ్ ఒక కుటుంబంలో సభ్యులం. ఆదాము అవ్వల నుంచి వచ్చిన వారే మనమంతా కూడా. ఏ దేశానికి ఆ దేశం వారు ప్రతిజ్ఞ చేసుకుంటూ, భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ చేస్తాం, ఏ దేశం వాళ్ళు ఆ దేశాన్ని చేసుకుంటారు. కానీ ఓవరాల్ గా ఆలోచిస్తే 6 నేల మీద ఉన్న మనుషులందరూ కూడా ఒక దేవుని పిల్లలు. ఆ దేవుడు కలుగు చేసిన మనుషులు, పురుషులు గాని స్త్రీలు గాని దేవుడు కలుగు చేశారు. మొట్టమొదటిగా ఆదాము అవ్వలను కలుగు చేశారు, వారిలో నుంచి వచ్చిన వారే మనం అంటాం. అయితే పర్టికులర్ గా ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన పిల్లలు భూలోకానికి వచ్చిన తర్వాత వారు ఎలా బ్రతకాలని దేవుడు వారికి ఒక చట్టాన్ని ఇచ్చి భూలోకానికి పంపించాడు. దాని ధర్మశాస్త్రం అంటారు. ఆ ధర్మశాస్త్రములో దేవుడు తన పిల్లలు ఎలా న్యాయంగా బ్రతకాలి, ఎలా ధర్మంగా బ్రతకాలి, దేవుని కట్టడలను అనుసరించి బ్రతకాలని ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చి, దీని ప్రకారం మీరు బ్రతకండి నాయన అని చెప్పాడు. ఆ ధర్మశాస్త్రంలో ముఖ్యంగా ఏముంటదంటే, ఎవరైనా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కాకుండా బై మిస్టేక్ ఏదైనా మరణం సంభవిస్తే, ఇప్పుడు జంతువుల ద్వారా మనుషులకు కూడా మరణం సంభవిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
ఆ జంతువు ద్వారా ఒక మనిషికి మరణం సంభవించినప్పుడు కూడా అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తే కంపల్సరిగా వారికి శిక్ష దేవుడే వేస్తాడు. అట్లా కాకుండా కావాలని కాకుండా ఉద్దేశపూర్వకంగా కాకుండా బై మిస్టేక్ యాక్సిడెంటల్ గా జరిగితే ఖచ్చితంగా దేవుని యొక్క కృప వాళ్ళని విడుదల చేస్తుంది. ఇక్కడ ఈ సహోదరి విషయంలో కూడా జరిగింది అదే. మనం చూస్తున్న వార్తల ప్రకారం, మనం ప్రత్యక్షంగా చూడకపోయినప్పుడు కూడా ఆ సహోదరి, ఆ అక్కగారు ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా లేదు మనకి. తను ఆ ఆపద నుంచి తప్పించుకోవటం కోసం ఒక మహిళగా తనకున్న ఆ విచక్షణ జ్ఞానాన్ని బట్టి నేను ఇలా చేస్తే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని, సహజంగా ఆ స్త్రీ ఆ యొక్క పురుషుని చేతిలో ఎలా బలహీనంగా అయిపోయిందో, సహాయం చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో తనకు తానుగా రక్షించుకోవటం కోసం ఆ మార్గాన్ని ఎంచుకొని చంపాలనే ఉద్దేశం కాకపోయినప్పుడు కూడా తనకు మత్తి చేసి తన మత్తులో ఉన్నప్పుడు తనకి ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి తీసుకొని, వీసాలు అవి తీసుకొని ఇండియా వచ్చే ప్రయత్నమే తప్ప తను చంపేయాలనే ప్రయత్నం అయితే కాదు. కాబట్టి దీనిలో తండ్రి అనే దేవుడు ఆమెను రక్షించాలని మనం హృదయపూర్వకంగా దేవుని పాదాల ఎదుట మనం ఆ సిస్టర్ విషయమై, ఆ సహోదరి విషయమై, అక్క విషయమై ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప దేవుడు, ఘనకార్యము చేయగలిగిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకైతే మన దేశంలో రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టొచ్చు, కానీ రాష్ట్రపతి మనసును కూడా మార్చే దేవుడు మన దేవుడు. ఆ దేవుని పాదాలు ఎదుట ఈ యొక్క అక్కగారి విషయాన్ని మనం ఉంచుతూ మనం అందరం ప్రార్థనలు ఏకీభవించి దేవుణ్ణి వేడుకుందాం. ఆ సహోదరి విషయంలో వీలైన వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. రైట్, అదే బ్రదర్, మన యొక్క ఇది కూడా. సో మన ఛానల్ సెక్యులర్ షా ఛానల్. సో ఇటు మీ ద్వారా ఇటు రైట్ క్రీస్తు యేసుని ప్రభువుగా అంగీకరించిన వారి ప్రార్థనలు, అలాగే వేదాలు, భగవద్గీతలు, వేదాంగాలు, ఉపనిషత్తులు ద్వారా మంత్రాలు, అలాగే ఖురాన్ ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులందరితో. ఎందుకంటే వాట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ వైబ్రేషన్ అండ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. అండ్ భూమి మీద కనీసం మనం భూమి భ్రమిస్తుంది, పరిభ్రమిస్తుంది, తిరుగుతుంది అన్న కూడా కారణం ఎక్కడి నుంచో అది ఆకర్షింపబడుతుంది. మన భూమి ఎక్కడో సోలార్ సిస్టమ్ లో ఒక పార్ట్ నుంచి, అందుకే శూన్యములో ఆ భూమిని వేలాడదీసిన దేవస్తోత్రం, రైట్. అట్లాగా మన భూమి మీద ఉన్న నీళ్లు కూడా ఎక్కడో ఉన్న చంద్రుడు ఆకర్షిస్తున్నాడు. సో ఇక్కడ ఏది జరగాలన్నా కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఆస్క్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్, అడిగిన ప్రతిదీ ఇవ్వబడును అన్నది. అట్లాగా సో సోదరుని విడుదల క్రైస్ట్ జీసస్ పేరే అది కదా, విమోచకుడు, రైట్. సో ఆయన పేరు మీద చేస్తున్నారు. ఈ సెక్యులర్ సెషన్లో నేను కూడా ఏకీభవిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ లోకంలో ఉన్నత సింహాసనం మందు ఆసీనమైన మా దేవ, మీకే స్థితిలో స్తోత్రాలు తండ్రి. భూమిని, ఆకాశం, అందులో ఉన్న సమస్తమును మాటతో కలిగించి మీ పిల్లమైన మాకు నాయన కాలములు, ఋతువులు సక్రంగా పంపిస్తూ మా అందరి జీవితాల్లో తండ్రి మరొక నూతన దినాన్ని పొడిగించి ఉదయకాల దినమున మీ పాద సన్నిధిలో మిమ్మల్ని తండ్రి అని పిలువుటకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచని మీ ప్రేమను బడి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రత్యేకంగా మీ కుమార్తె, మా సహోదరి అక్కగారి విషయమే ప్రార్థించడానికి మేము ముందుకు వస్తున్నాం తండ్రి. బ్రతుకు తెరువు కోసం తండ్రి హైదరాబాద్ క్షమించిన తండ్రి, ఈ యొక్క భారతదేశాన్ని విధిలి నాయన వేరే దేశానికి వెళ్ళి తను బతుకుతుండగా అక్కడ తను చేసిన తప్పిదం తండ్రి సమస్తం మీకు తెలుసు నాయన. ఒక పురుషుని చేతిలో బానిస అయిపోయి తండ్రి అక్కడే బందీ అయిపోయిన ఆ సమయంలో నాయన ఆమె ఎలాగైనా తిరిగి భారతదేశానికి రావాలని, తన యొక్క స్వగ్రామానికి రావాలని తను చేసిన ప్రయత్నంలో ఆ పురుషుడు చనిపోవడం జరిగింది తండ్రి. తను ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదని వార్తలు వస్తున్నాయి నాయన. ఏది ఏమైనప్పుడు కూడా తండ్రి చనిపోయిన వ్యక్తి చనిపోయాడు, కానీ బ్రతుకున్న ప్రతి ఒక్కరు కూడా నాయన మీ కృపచేతనే బ్రతుకుంటున్నాము తండ్రి. చనిపోయిన వారికి మీరు ఏ స్థలాన్ని కేటాయించారు ఆ స్థలానికి వెళ్ళిపోతారు, కానీ బ్రతుకున్నామంటే ఇంకా మీ గురించి తెలుసుకోవటానికి, మనిషి జన్మ ఏంటో తెలుసుకోవటానికి, దేవుడు ఎంత గొప్పవాడో అనేక మందికి చాటించడానికే మేము బ్రతుకున్నాం తండ్రి.
సమయంలో తండ్రి మీ యొక్క కుమార్తె విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి, కృపలో జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. తను ఉద్దేశపూర్వకంగా చేయలేదని వార్తలు వస్తున్నప్పుడు తండ్రి, మీ చిత్తం అయితే మీ బిడ్డను కనికరించండి. ఎన్ని చట్టాలు చేసినా నాయన మీ చట్టం కంటే గొప్పది కాదు తండ్రి నరమాత్రులమైన మేము చేసిన చట్టాలు. నాయన మానవుని భూలోకానికి పంపించినప్పుడే మీరు వారు ఎలా బ్రతకాలో ఒక పెద్ద ధర్మశాస్త్రాన్ని మా చేతిలో పెట్టి దాని ప్రకారం మీరు బ్రతకమని చెప్పారు. దానిలో మీరు ఇచ్చిన ధర్మశాస్త్రంలో తండ్రి ఉద్దేశపూర్వకంగా చేయకపోతే వారు విడుదల పొందొచ్చని మీ మాటలు మాకు జ్ఞాపకానికి ఉన్నాయి తండ్రి. దానిలో భాగంగా తండ్రి మీ బిడ్డ విషయంలో ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మీ పాదాలు ఎదుట గోదాడుతున్నాం తండ్రి, కనికరించండి తండ్రి. తను ఎలాగైనా తండ్రి విడుదల పొంది ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఆమె క్షేమంగా తన ప్రాంతానికి తిరిగి వచ్చిన కృపను అనుగ్రహించండి తండ్రి. తన విడుదల కోసం అయినా ఎంతో మంది భక్తులు, ఎంతో మంది పెద్దవారు తండ్రి మీకు ప్రార్థిస్తున్నారు తండ్రి, కృపలో జ్ఞాపకం చేసుకుంటండి. మీ పిల్లల తండ్రి ప్రార్థిస్తే మీరు ఆలకిచ్చే దేవుడు నాయన, మా ప్రార్థనలు ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి. మాకేం కావాలో సమస్తం ఎరిగిన వారు తండ్రి, ఎలాంటి ఆపదలోనైనా నాయన మాకు పరిష్కారం చూపించే దేవుడు తండ్రి. మా పాపానికే పరిష్కారంగా తండ్రి మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారిని మీరు అనుగ్రహించిన గొప్ప దేవుడు నాయన. ఈ చిన్న సమస్యలో తండ్రి, ఇది చాలా చిన్న సమస్య తండ్రి, చిన్న పరిష్కారం తండ్రి, చిన్న విడుదల తండ్రి. ఆ ఉరి శిక్ష అనేది నాయన మీరు తలుసుకుంటే తండ్రి, మీ చిత్తం అయితే నాయన ఆ బిడ్డ క్షేమంగా తిరిగి తన యొక్క గ్రామానికి, తన యొక్క ఊరికి, తన యొక్క దేశానికి తిరిగి వచ్చిన కృపను అనుగ్రహించండి తండ్రి. ఏవైతే తన మీద చట్టాలు మోపబడ్డాయో సమస్తం మార్చగలిగిన దేవుడు నాయన మీరు. ఏదైనా చేయగల శక్తిమంతుడు తండ్రి, సర్వశక్తిమంతుడు మీరే నాయన. మీ పిల్లల్ని కనికరించండి తండ్రి. ఎవరైతే తండ్రి ఆ చట్టాలు, ఆ న్యాయాలు, న్యాయాధిపతులు తండ్రి ఆ విషయంలో కోర్టులో తండ్రి వాదిస్తున్నారు, కృపలో జ్ఞాపకం చేసిన తండ్రి. మీకంటే గొప్ప న్యాయాధిపతి, మీకంటే గొప్ప లాయర్ ఎవరు లేరు తండ్రి. మీ బిడ్డని కనికరించి తండ్రి ఆ విషయంలో కృపను గురించి మీ బిడ్డకి విడుదల దయచేస్తారని మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలోనే ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అట్లాగే మీరు కూడా మీ కాంగ్రిగేషన్స్ లో, మీ సంఘంలో చేసేటప్పుడు గుర్తుంచుకోండి, అవర్ సిస్టర్స్, ఐ థింక్ మీరు అందరు చేస్తున్నారు, అందులో నాకు గట్టి నమ్మకం. అవర్ ఇండియన్ సిస్టర్ షుడ్ కమ్ బ్యాక్ సేఫ్లీ టు అవర్ మదర్ ల్యాండ్. సో అదే నా యొక్క ఇది. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు సందర్భం కాదు కానీ నాకు ఇంకొకటి, పగడాల ప్రవీణ్ గారు, డాక్టర్ పగడాల ప్రవీణ్ గారు, కొంచెం వ్యక్తిగతంగా నాకు చాలా బాధాకరం. ఒక దేవుని మార్గంలో ఉండి, అది ఏదైనా కావచ్చు, అది క్రైస్తవమా, ఇస్లామా, హిందుత్వా, నేను మాట్లాడటం లేదు. నేను ఒకటే మాట్లాడుతున్నాను, దేవుడి మార్గము, ఆధ్యాత్మికత, ఇదే నేను మాట్లాడుతున్నాను. నేను మతం తీసుకురావటం లేదు. ఆయన ఒక రాంగ్ పాత్ లో నుంచి, అంటే ఒక రాంగ్ లైఫ్ లో నుంచి వచ్చి రిపెంటెన్స్, మారు మనసు పొంది, క్రీస్తుని రక్షకుడిగా పొంది, అతను మారి పరివర్తన చెంది, అలా యువతిని కూడా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, సన్మార్గంలో పంపిస్తున్న వ్యక్తి. సో నా లిస్ట్ లో ఎందరో మహానుభావులు అందరికి వందనాలు అన్న లిస్ట్ లో నేను పగడాల ప్రవీణ్ గారిని కూడా పెడతా. నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఎందుకు, రాంగ్ ట్రాక్ లో వెళ్తున్న యువతని, మనుషులని, నాట్ ఓన్లీ యువతని ఒక మంచి ట్రాక్ లో తీసుకొస్తున్నటువంటి వ్యక్తి, ఒక మంచి పర్పస్ తోటి, ఒక మంచి ఇంటెన్షన్ తోటి జీవిస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక ఆల్కహాలిక్, అంటే త్రాగుబోతుగా చనిపోయాడు అంటే అతను మత్తే అన్న చిత్రీకరించిన ఇది బాధ. ఇది కొంచెం నేను పక్కన పెడితే, విలియం స్టైన్స్ గారని ఒక 22 దశాబ్దాలు అవుతుందేమో, విలియం స్టైన్స్ గారు, ఒరిస్సా బార్డర్, శ్రీకాకుళం విజయనగరంలో అప్పట్లో ధారాసింగ్ అనే క్యాండిడేట్, నేను హీరోయిజం చేస్తున్నాను, నేను చేస్తుంది ధర్మం అని ఆయన గొప్పగా చెప్పుకుంటూ ఆ దైవజనుడిని పెట్రోల్ పోసి, అతన్నే కాదు అతని కొడుకుని కూడా సజీవంగా, రైట్, ఓకే, ఇది చెప్పకూడదు లైవ్ లో, ఈ చెప్పకూడదు కానీ జరిగింది అది. ఆ తర్వాత చాలా నష్టం జరిగింది భూమి మీద, రైట్. అంటే తర్వాత నేను చదివిన ప్రకారం బైబిల్లో క్రీస్తు యేసుని శిలువ మీద నిలబెట్టిన తర్వాత బిట్వీన్ 9 and 3, 9 గంటల నుంచి 3 గంటల, 6 గంటల ప్రాంతంలో మొత్తం మేఘావృతం అయిపోయింది. జస్ట్ ఒక కవర్, కోళ్ళని గంపలో వేసినట్టుగా మేఘాలు నల్లగా
ఏమంటారు దాన్ని, అంధకారం మీద, చీకటి కమ్ముకుంది దాన్ని. అట్లాగే అది నేను దేవుడి పేరు మాట్లాడను, మతం పేరు మాట్లాడను, కానీ దేవుడికి మనం ఏ పేరు, యెహోవా రఫ్ అన్న ఆయనే, యెహోవా బారా అన్న ఆయనే, సృష్టికర్త దేవుడు అన్న ఆయనే, స్వస్థత ఇచ్చి దేవుడు అన్న ఆయనే, అల్లాహు ఖలీలు అన్న ఆయనే, అల్లాహు నూర్ అన్న ఆయనే. సో ఈశ్వరుడు ఒక్కటే. అందరు చెప్పింది మంచిగా ఉన్న మంచిగా బ్రతుకు బస్. ఈ సన్మార్గం నడిపించే వాళ్ళకి డ్యామేజ్ చదివితే అది భూమికి మంచిది కాదు. నాకు ఇమీడియట్ గా పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది. పెహల్గామ్ లో 26 మంది ప్రాణాలు పోగొట్టారు. తర్వాత ఎయిర్ ఇండియా క్రాష్ జరిగింది. 242 పీపుల్ నియర్లీ సజీవంగా. రైట్. ఏమో తప్పు జరిగిందేమో. తప్పు ఓకే, ఆయన మరణించటం ఒకటి, అది ఏంటి అది పక్కన పెట్టండి, నిజాలు తేలకపోయినా పర్లేదు, కానీ ఒక మంచి మార్గంలో ఉన్న వ్యక్తి, నలుగురికి మంచి మార్గం చూపించే వ్యక్తి ఆల్కహాలిక్ ఎఫెక్ట్ తో చనిపోయాడని చేసేది మాత్రం కొంచెం బాధాకరం. అది ఆయన ఎటు భౌతికంగా లేడు, కానీ దేవుడు చెప్పాడు లోకమునికి వెలుగే ఉండండి, అంటే మీరు లోకానికి వెలుగు. ప్లస్ ఆత్మీయులు అంటే ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఈయన ఆత్మతోనే ఆరాధించున్నాడు, ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మకైనా క్షమాపణ నేను చెప్తున్నాను. నా భూమి మీద ఉన్న నా మిత్రులందరి తరపున, నా సోదరులందరి తరపున డాక్టర్ పగడాల ప్రవీణ్ గారికి నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమాపణ నేను మనిషిని అడిగే హక్కు లేదు, మనిషి క్షమించేది కాదు, దేవుడు క్షమాభిక్ష పెట్టేవాడు దేవుడు. ఇందాక మీరు కూడా సోదరి నిమిషప్రియ విషయంలో మాట్లాడుతూ అసలైన లాయర్, అసలైన జడ్జి దేవుడు అని. రైట్. సో క్రీస్తు యేసు కూడా మనందరి ప్రార్థనలకి ఆమేన్ అనేటటువంటి మంచి అడ్వకేట్, మంచి న్యాయవాది. సో త్రూ క్రైస్ట్ జీసస్ నేను ఏదైనా తప్పు జరిగితే పగడాల ప్రవీణ్ గారికి ఆయన మరణించిన తర్వాత ఆయన మీద ఏదైనా మచ్చల రూపంలో నేను క్షమాపణ అడుగుతాను. ఇప్పుడు కాదు, ఒక ప్రత్యేకమైన సందర్భంలో, అప్పుడు కూడా మీ సమయం నాకు కావాలి. సో దట్ ఇకనైనా భూమి మీద అరిష్టాలు జరగకూడదు, నా దేశంలో అరిష్టాలు జరగకూడదు, నా దేశంలో మంచి జరగాలి, అరిష్టాలు జరగకూడదు. ఆయనకు క్షమాపణ చెప్పుకుంటే కనీసం దేవుడు ఇకనైనా జరగాలి. ఉన్నవి ఏదైనా అపాయాలు ఉన్నాయేమో, ఏ పడవ ఏమన్నా పడబోతుందేమో, ఏ ఓడ ఏమైనా మునిగిపోబోతుందేమో, ఏ ట్రైన్ అయినా పట్టాలు దాటబోతుందేమో, ఇవన్నీ కూడా జరగకుండా నేను నా ప్రజల కోసం, నా సోదరుల కోసం, నా మిత్రుల కోసం ఒక బహిరంగ క్షమాపణ చెప్పుకునే కార్యక్రమం మళ్ళీ ఇలాగే లైవ్ లో పెట్టుకుంటాము. అప్పుడు కూడా నాకు మీరు టైం ఇవ్వాలి. తర్వాత నాకు మీకు కొంత టైం కావాలి. నాకు మీకు లైవ్ చూడటానికి ఇదే ఫోనా, ఇంకో ఫోన్ లో చూడగలరా, ల్యాప్టాప్ లో చూడగలరా మన ఈ లైవ్? మన బయట ఉన్నారా? సరే, మీకు ఎట్లా ఆడియో వీడియో వినిపిస్తుంది మీకు? రైట్, మీకు ఆడియో వీడియో ఎట్లాగో వినిపిస్తుంది. నేను ఇక్కడ ఒక సందర్భం, ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానన్నా, ఒక 1 minute. మీరు ఇప్పటి వరకు మీరు రిక్వెస్ట్ చేశారు కదా ప్రవీణ్ అన్న విషయంలో, ఆ సందర్భంగా బైబిల్ నుంచి ఒక మంచి విషయం చెప్పమని దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి చెప్తున్నాను. ప్లీజ్. ఎందుకంటే మీరు అన్నగారి విషయంలో, భూమి మీద ఉన్న నీ తోటి మనుషుల విషయంలో నీకున్న ప్రేమను బట్టి, వీళ్ళకి ఎవరికి నష్టం జరగకూడదు, అన్యాయం జరగకూడదు, ప్రమాదం జరగకూడదని మీకున్న కోరికను బట్టి దేవుడు ఒక మంచి విషయాన్ని మీతో పంచుతామని నన్ను ప్రేరేపిస్తున్న దాన్ని బట్టి చెప్తున్నాను. లోతు గారిని ఒక ఆయన ఉంటారు, మనకి ఆదికాండము 19వ అధ్యాయంలో ఉంటారు ఆయన, తన కుటుంబం. అది ట్విన్ సిటీస్ అంటారు, సొదొమ గొమొర్రా పట్టణాలు. అబ్రహాం గారి యొక్క కంపెనీ కొడుకుతాడు ఆయన. ఆ పట్టణాలు ఎంత భయంకరమైన పాపములు ఉన్నాయంటే, ఆ 2 పట్టణాలు చేసిన పాపము దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందంట. సహజంగా దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్తాం? ప్రార్థించడానికి వెళ్తాం, ఆరాధించడానికి వెళ్తాం. అట్లాంటిది ప్రార్థనకి ఆరాధనకి కంటే వాళ్ళ పాపాలు దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాయంట. అప్పుడు డైరెక్ట్ గా దేవుడే దిగి ఆ 2 పట్టణాలు నాశనం చేయడానికి బయలుదేరి వెళుతూ మార్గ మధ్యంలో అబ్రహాం గారిని కలుస్తారు. 3 దేవదూతలు వస్తారు. 3 దేవదూతలు వచ్చి అబ్రహాం గారి దగ్గర చిన్న మీటింగ్, మేము పలానా ప్రాంతం వెళ్ళి ఆ 2 పట్టణాలు నాశనం చేయడానికి వెళ్తున్నాం అంటాడు. అబ్రహాం గారికి భయం వేస్తుంది. ఏంటి? ఆ ప్రాంతంలో తన కుమారుడు ఉన్నాడు, లోతు గారు ఉన్నాడు. నాయన, ఆ పట్టణాన్ని నువ్వు ఎలాగైనా కాపాడాలంటే అప్పుడు దేవుడు ఒక చిన్న అవకాశం ఇస్తాడు.
చూడండి, దేవుడికి మనుషులను చంపడం ఇష్టం ఉండదు అసలు. అవకాశం ఎందుకంటే ఆయన అవకాశం అవకాశం ఇస్తాడు, మనం చనిపోయేంత వరకు అవకాశం ఇస్తాడు. ఆయన ఎంత దీర్ఘశాంతవంతుడో మనకి తెలియదు. దేవుడు అంటే నరకము, ఆ పాపం చేసిన వాళ్ళని తీసుకెళ్లి అగ్నిలో పడేస్తాడు, అది సెకండరీ. ఫస్ట్ ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే, ఆ పట్టణంలో 2 పట్టణాలలో 50 మంది ఉంటే చాలు, నేను ఆ 2 పట్టణాలనే కాపాడతానంటాడు. 50 మంది 50 మంది ఉంటే చాలు, 2 పట్టణాలను కాపాడతానంటాడు నీతిమంతులు. ఉమ్, 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 ఎంత గొప్ప గ్రేస్ ఆలోచించండి, అది ఎంత పెద్ద కృప, ఎంత పెద్ద అవకాశం. ఉమ్, 50 మంది ఉంటే కాపాడతానంటే 50 మంది ఉండరు. అబ్రహాం గారు దిగి వచ్చేసిన ఆయన, ఓ 10 మంది తక్కువైతే 40 మంది ఉంటే కాపాడుతా అంటే, ఓకే 40 మంది ఉన్నా కాపాడుతున్నాను. 40 మంది కూడా ఉండరు. ఉమ్, తర్వాత 30 మంది అంటే కాపాడుతా ఉంటాడు, 30 మంది కూడా ఉండరు. అలా తగ్గించుకుంటూ వస్తే లాస్ట్ కి లోతు గారు ఒక్కరే కనపడుతున్నారు అక్కడ. ఉమ్, సరే, నీ కుమారుణ్ణి ఆ ప్రాంతం నుంచి తప్పించేసి ఆ 2 పట్టణాలని కాల్చేస్తానని కాల్చేస్తాడు. ఆ అగ్ని గంధకాలతోటి ఆ 2 పట్టణాలను కాల్చేస్తాడు. ఉమ్, అంటే భూమి మీద నీతిమంతులు ఉంటే ప్రాణ నష్టం జరగదు. ఉమ్, మీరు ఇలా కోరుకున్న కోరిక అదే. భూమి మీద దేవుని పిల్లలు నీతిమంతులు ఆయన చెప్పినట్టుగా ఆయన సుగుణాలు కలిగి బ్రతికితే, దేవుడు కలిగి చేసినప్పుడు కూడా దేవుడు తన స్వరూపాన్ని తన పోలికనిచ్చి నరులను కలుగు చేశాడండి. ఉమ్, ఉమ్, దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక అంటే ఏంటంటే, దేవుడు ఏదైతే క్యారెక్టర్ కలిగి ఉన్నాడో ఆ క్యారెక్టర్ తోటి తన పిల్లలను సృజించాడు. ఆ క్యారెక్టర్ భూమి మీద ఉన్న పిల్లలు లేనప్పుడు ఇంక వీళ్ళు ఎందుకు ఉంచాలి, నాశనం చేద్దామని దేవుడు దిగొచ్చాడు. అక్కడ కూడా 50 మంది ఉంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా కాపాడుతానంటాడు. ఉమ్, ఉమ్. అలాంటి మంచి వాళ్ళల్లో ప్రవీణ్ అని మనం చంపేశాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. అక్కడ మనం నమ్మాల్సింది ఏంటంటే, ప్రవీణ్ అన్న మీద ఉన్న ప్రేమను బట్టి ఉమ్, దేవుడు ఒక పర్పస్ మీద ప్రతి మనిషిని భూలోకానికి పంపిస్తాడు. వాళ్ళ పని అయిపోతే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఓకే. ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చాడు, ఉమ్, 33 సంవత్సరాలే ఉన్నారు. ఉమ్, మళ్ళాగా మనంత వయసు కూడా లేదు పాపం ప్రభు వారికి. ఉమ్, ఉమ్, ఆ 33.5 సంవత్సరాల్లోనే ఆయన చెయ్యాలనుకున్నదంతా చేసి వెళ్ళిపోయాడు. రవీనాన్న గారికి కూడా 50 సంవత్సరాలు కూడా రాలేదు. ఆయన 78, 79, 46 ఇయర్స్. 46 ఇయర్స్ లోనే తన చెయ్యాలనుకున్న పని అంతా చేసి తన చనిపోయి సువార్త ప్రకటిస్తున్నాడు. అన్నగారు బ్రతుకున్నప్పుడు ఇంత సువార్త ప్రజల్లోకి వెళ్ళలేదు. అన్నగారు చనిపోయిన తర్వాత ఆయన ద్వారా దేవుడు ఏదైతే పలికించాడో ఆ సువార్త ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. బాగుంది. సో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధాలను ప్రకటించాలి, ప్రచురించాలి అంటారు. ఉమ్, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన మరణాన్ని ప్రచురించటం అంటే ఆయనకు వచ్చిన లాంటి మరణం, ఆయన మరణం ద్వారా ఎంతమందికి అయితే మేలు జరిగిందో మన మరణం ద్వారా కూడా అలాంటి మేలు జరగాలి. అది అన్నగారి విషయంలో జరిగింది. అందుని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. దాని విషయంలో ఫస్ట్ లో బాధపడ్డాం, కానీ అన్నగారి పని ముగించుకొని వెళ్ళిపోయారని చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా అలాంటి హ్యాపీలోకి వెళ్తారన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యాక్చువల్గా నాకు ఆ వార్తలు విన్నంత వరకు ఆయన గురించి తెలియదు. అంటే 1-2 రీల్స్ చూశాను నేను, యూట్యూబ్ లో షార్ట్స్ అవి ఇవి చూశాను. ఆ గుర్తొచ్చింది ఏంటంటే, మీకు ఎవరైనా కుమార్తెలు కలిగి ఉన్నారా, లేచి నిలబడండి అన్నాడు. మీరు అదృష్టవంతులు, ఎట్లా కౌగిలించుకొని ఆమెను ఎట్లా నుదుటి మీద ముద్దు పెట్టుకోండి, మీరు అదృష్టవంతులు అని కొంచెం బాగా అనిపించింది. అదొకటి తెలుసు. అలా 1 or 2 ఆయనవి రీల్స్ చూడటం తప్ప హూ ఈజ్ హీ అనేది నాకు తెలియదు. అరే ఈ దైవజనుడు బాగానే ఉన్నాడని. ఇంకొకటి, శాస్త్రం మంచిదే సార్, అది బైబులా, ఖురానా, భగవద్గీత నేను మాట్లాడను. దేవుడు ఒకటే, మనకి ఒకటే. కాకపోతే ఈ దేవుణ్ణి జనులకు ఇప్పించాల్సిన దైవ జనులని మాత్రం నేను విమర్శిస్తా, తిడతా, నిలదీస్తా, నిగ్గదీస్తా, నేను వెనక్కి తగ్గను. వీళ్ళ కారణంగా ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళటంలా, ఆ దేవుడి యొక్క ప్రేమ, కృప, దేవుడు ఇచ్చింది ఏంటి, అది వాడు థ్యాంక్స్ చెప్పాలంటే వీడికి తెలియాలి కదా జనుడకు. ఆ దైవాన్ని జనులకు చేరవేసే దైవ జనులలో ఉన్న లోపాలని నేను వదలను.
అది నేను క్షమించదగినది కాదు అసలు. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ క్రైస్ట్ జీసస్ అనే దాని తర్వాత, క్రీస్తు యేసు తర్వాత శిల్వ మీద వెళ్ళారు. 3వ రోజున పునరుత్థానమైంది. పునరుత్థాన శక్తి ప్రసరిస్తూ ఉన్న తర్వాత అందరూ దేవజనులే, అందరూ క్రీస్తులే. అప్పటి వరకు యూదులలో ఒక్కడు మాత్రమే ఉన్నాడు, సంవత్సరానికి ఒక్కడు వెళ్ళి వాడు మాత్రమే బలి ఇచ్చాడు అందరి తరపున, అంతవరకే. ఆ యాజకుడు ఒక్కడే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడిని యాజకుడిని చేయాలని, ప్రతి ఒక్కడిని క్రీస్తుగా చేయాలని అంత ప్రేమతో కొడుకుని పంపించుకొని కొడుకుని బలి తీసుకున్నాడు, రక్తాన్ని చిందింపజేశాడు. దీని తర్వాత ఆ కృపని కరెక్ట్ గా పాస్ చేయకపోతే అది కొత్త నిబంధనలో కూడా మరి ఇంకా అంతకంటే పాపం ఇంకేముంటుందండి దేవజనులకి. ఒక గొర్రె తప్పిత పర్లా ఇతని కారణంగా వందలాది మంది రాంగ్ గుంపు అంతా పాడైపోతుంది. కాబట్టి ఆ గుంపు యొక్క గ్యాంగ్ లీడర్ ఆ దైవజనుడితో నాకు కోపం, ఆ దైవజనుడితో నాకు కోపం తప్ప ఇది నాకు ఇబ్బంది కాదు. సో ఆ ఉద్దేశంతో నేను ఎందరో ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, ఏదో దేవుడి పేరు అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకున్నారు. నిజం అంటే ఉన్నదన్నట్టు నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను. నేను లైవ్ లో ఉన్నాను, నాకు స్పృహ ఉంది నేను లైవ్ లో ఉన్నాను, కానీ ఉన్నదన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను. అట్లా ఓకే, హుండీలు పెట్టుకునే క్యాండిడేట్ దేవుడిని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకుని అన్న, కానీ మీ కూతురు ఉంటే మీరు అదృష్టవంతులు. ఆయన చెప్పే దాంట్లో ఒక తీయదనం, ఒక స్వీట్నెస్, ఒక స్వచ్ఛత, సత్యం ఉంది, ట్రూత్ ఉంది. ఒక ట్రూత్ రోగితో కాదు ప్రాబ్లం, రోగంతో ప్రాబ్లం. ఆయనకి రోగితో ప్రాబ్లం కాదు, ఆయనకి రోగం తీసేయాలి ప్రతి ఒక్కరిలో. అట్లాగా ఈయన ఇన్సిడెంట్ తర్వాత చూస్తే ఓ ఈయనే కదా, నేను చూశాను కదా ఆల్రెడీ కూతురు పట్ల ప్రేమ గురించి మాట్లాడాను, కొంచెం లోపలికి వెళ్ళాను, కొంచెం లోపలికి వెళ్ళాను. తర్వాత ఆయన సాక్ష్యం కొంచెం విన్నాను. సో హీ కేమ్ త్రూ సమ్ ఇస్లామిక్ పర్సన్. తర్వాత ఇది చూశాను నేను. ఆయన మారాడు, మంచిగా మారాడు, నలుగురిని మంచిగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. తర్వాత ప్రభుత్వాలకి ఆయన ఎదురెళ్ళి, ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఆ 13 రాష్ట్రాలు ఏవో అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో వాటి మీద దావా వేశాడంట. అది ఇతని పేరేంటి, పాస్టర్ ప్రవీణ అజయ్, పోలీసు జుట్టు కూడా కత్తిరిస్తే సంథింగ్ జుట్టు, పాస్టర్ అజయ్ అనుకుంటాను, జుట్టు. సో ఆయన పాస్టర్ అజయ్ గారు మాట్లాడుతుంటే అప్పుడు తెలిసింది ఆయన పగడాల ప్రవీణ్ గారు ఇంత మెచ్యూర్డ్ పర్సన్ అండ్ ఇంత లీగల్ ఫైటింగ్ చేసే వ్యక్తి అని నాకు అప్పుడు తెలిసింది. సో మళ్ళీ చెప్తున్నాను, నాకు మతాలు కాదు, దేవుడు ఒకటే, దేవుడికి ఏ పేరైనా పెట్టుకోండి. అరే దేవుడు అంటే నమ్మని మొన్న రామ్ గోపాల్ వర్మ అని అంటున్నాడు, దేవుడికి ఏదో ఒక పేరు పెట్టుకోండి, అది దేవుడు అంతే. మరి అలాంటి ఆయన అలా ఉన్నప్పుడు మరి దేవుణ్ణి, ఒక దేవశాస్త్రాన్ని నమ్మే వ్యక్తులకి ఎలా ఉండాలి? సో హీఈస్ వన్ గాడ్, ఉన్నాడు, గ్రంథాలు ఉన్నాయి, మంచితనం ఉంది. ఆ విధంగా పోరాడే వాళ్ళని హింసించడం అనేది అది మనకి పాపం, భూమికి పాపం, ఒక మనిషికి 2 మనుషులకి కాదు, అది ప్రాబ్లం. సో ఆ ఉద్దేశంతో ఇక ముందు ఏదన్నా అరిస్టాలు జరగకూడదు అన్న ఉద్దేశంతో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మీకు ఏమాత్రం కుదిరినా ఒక 5 నిమిషాలు మళ్ళీ నేను లైన్ లోనే జస్ట్ ఐ విల్ కాంటాక్ట్ యూ. యా ఫ్రెండ్స్, సో ఇది మన పాస్టర్ గారు చేశారు, ఆ లైన్ లోనే ఉన్నారు. తర్వాత ఇది మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ సో ఇక్కడ కేఏ పాల్ గారిని నేను అభినందిస్తాను త్రూ మై ఛానల్. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐ వాంటెడ్ టు కొంచెం ఈ చేత్తోటి సాల్యూట్ చేస్తున్నాను, ఒక చేత్తోటి, అండ్ రెండో చేత్తోటి యాక్చువల్ గా ఐ వాంటెడ్ టు కొంచెం పీకాలని కూడా ఉంది. రైట్, ఓకే. నిన్న ఆయన చేసినటువంటి కామెంట్, ఓకే ఫైట్ చేస్తున్నారు, నేను చూశాను కూడా. మౌమర్ గడాఫీని చంపే సమయంలో మీరు వెళ్ళారు అక్కడికి, మౌమర్ గడాఫీ, కేఏ పాల్ గారు మీరు వెళ్ళారు అక్కడికి, మౌమర్ గడాఫీని చంపకుండా కాపాడటానికి వెళ్ళారు. తర్వాత దేశాల మధ్య ఎన్నో యుద్ధాలని ఆపారు, శాంతి చేస్తున్నారు. నేను కరెక్ట్ గా నాకు గుడ్డలేసుకోవటం రాని వయసు నుంచి కూడా నేను మిమ్మల్ని చూస్తున్నాను, శాంతి సందేశము అనేటటువంటి తెలుగు ప్రోగ్రామ్ లో. అప్పుడే నాకు తెలుగున్నాను అన్నాను, ఈయన తెలుగు వారే, నాకు తెలియని వయసులో కూడా అన్నాను. సో రైట్, అంత ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు క్రీస్తు ప్రేమని చేస్తున్నారు, సంతోషం. ఈ నిమిష ప్రియ విషయంలో కూడా మీరు యెమెన్ వెళ్ళటం, యెమెన్ దౌత్యవేత్తలతో కూర్చోవటం, మాట్లాడటం, అందరితో ప్రేస్ చేయించడం, సంతోషం, హ్యాపీ, ఎక్సలెంట్.
అయితే నాకు ఎటొచ్చి నిన్న మీరు చేసిన కామెంట్స్, 4 రోజుల ముందు మీరు వెళ్ళి తీసుకున్నటువంటి మిషన్ ఎక్సలెంట్, ఐ హ్యాండ్స్ ఆఫ్, ఒక చేత్తోటి నేను మీకు సాల్యూట్ చేస్తున్నాను. ఇంత రెండో చేత్తోటి ఎందుకు నేను పీకాలనుకుంటున్నాను అంటే, నిన్న మీరు చేసిన కామెంట్స్, మీరు ఏమన్నారు, పిఎం మోడీ నాకు ట్విట్టర్ చేయాలా, నేను కేఏ పాల్ ని సమర్థిస్తున్నాను, కేఏ పాల్ మిషన్ ని సమర్థిస్తున్నాను, అయితేనే నేను చేసే మంచి పనులు కొనసాగిస్తా, లేదంటే నేను ఆపేస్తా, ఆ అమ్మాయి చచ్చిపోతే అప్పుడు నువ్వే కారణం, నాకు ఏ పాపం కారణం తెలియదు. ఈ మాట ఒక్కటే నేను నిలదీస్తున్నాను. కేఏ పాల్ గారు, మీరు ఒక విచక్షణ కలిగినటువంటి మనిషి, దైవజనులు, చాలా మందికి స్వస్థతలు చేశారు, మిరకల్స్ చేశారు, దేశాధ్యక్షులు మీకోసం ఎదురు చూశారు. అలాంటి గొప్ప వ్యక్తి మీరు, ఒక పొలిటికల్ పార్టీ వ్యవస్థాపకులు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు మీరు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీని, ప్రజాశాంతి పార్టీని తీసుకురావాలని, మీరు ముఖ్యమంత్రి అవ్వాలని ఆ ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దండించక తప్పదు, నేను దండిస్తున్నాను. ఏంటి, క్రీస్తు యేసు చెప్పాడా, ఎవరైనా అడిగితేనే వాళ్ళకి మీరు సహాయం చేయండి అని చెప్పారా? అది క్రీస్తు యేసు ప్రేమనా? క్రీస్తు యేసు ప్రేమ అలా ఉంటుందా? అడిగిన వాడికే మీరు సహాయం చేయి, అడగకపోతే చేయొద్దు అని. ఈ బ్లాక్మెయిల్ చేయమని చెప్పాడా దేవుడు? ఎక్కడైనా మీ దేవుడు బ్లాక్మెయిల్ చేసి నువ్వు నన్ను అడిగితేనే, నువ్వు నాకు క్రెడిట్ ఇస్తేనే? ఎందుకండి, మన లాంటి వాళ్ళు ఉన్నారనే కదా మనం పుట్టడానికి ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం చెప్పేశాడు, అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను. హూ ఎవర్ బోస్టెత్ లెట్ దెమ్ బోస్టెత్ ఇన్ ద లార్డ్. అతిశయించువాడు ప్రభువునందు. సో నాట్ యూ, నాట్ మీ, రైట్? ఏమన్నాడు ఆయన? మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్టెఫన్ తనకి తాను ఒక విత్తనం నాటుకుంటూ ఆత్మత్యాగం ఎందుకు చేశాడు? పౌలు అనే ఒక క్యాండిడేట్ ని నేను తయారు చేయబోతున్నానని అప్పుడే చేసేసాడు స్టెఫన్. అందుకే క్రీస్తు యేసు కనిపించాడు. మీకు కొత్త నిబంధనలో ఎవరికి కూడా క్రీస్తు దర్శనం తర్వాత కనిపించలేదు, ఒక్క స్టెఫన్ కి మాత్రమే కనిపించింది. ఎందుకు? పౌలులో తనని చంపుతున్న సౌలు కనిపించలా, తనని చంపుతున్న సౌలు కనిపించలా, తర్వాత ప్రపంచానికి వెలుగు చూపించబోతున్న పౌలుని చూశాడు స్టెఫన్. కాబట్టి ఆ స్టెఫన్ కి అక్కడ సింహాసనంలో కూర్చున్న క్రీస్తు యేసు దర్శనం ఇచ్చాడు. సో అతిశయించేవాడు మీ నందు, నా యందు, ఇంకొక పాస్టర్ నందు అతిశయించేది ఏంటి సార్? మనల్ందరినీ తండ్రితో కలిపిన క్రీస్తు యందు అతిశయించాలా, ప్రభువు నందు అతిశయించాలా? లేదు, నేను ప్రధానమంత్రి నన్ను అతిశయిస్తేనే నేను ఈ అమ్మాయిని కాపాడుతాను, లేదు ఆ అమ్మాయి చచ్చిపోతే నువ్వు కారణం అనేది ఎంతవరకు సమంజసమా నేను మిమ్మల్ని నిలదీస్తున్నాను. సరే, ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు ముఖ్యమంత్రి అవుతారు. మరి ఆ తర్వాత ఇట్లా బ్లాక్మెయిలింగ్ గవర్నెన్స్ చేస్తారా? బెదిరింపు ప్రభుత్వం నడిపిస్తారా? మీరు ఇది చేయాలి, చేయకపోతే నేను ఇది చేస్తాను, ఇది జరుగుతుంది, ఇది లేకపోతే జరుగుతుంది అనేసి. దేవుడు అది చెప్పాడా? ఆశీర్వదించమన్నాడా, శపించమన్నాడా? రైట్, ఓకే. మీ ద్వారా స్వస్థత పొంది, మీ ద్వారా ఆశీర్వదింపబడిన ఒక ముఖ్యమంత్రి, ఓకే, మిమ్మల్ని అవమానించాడు, రైట్. దేవుడు అతన్ని క్షమించమన్నాడా, లేదంటే శపించమన్నాడా? సరే, నేను శపించాను కాబట్టి పావురాళ్ళ గుట్టలో పావురం అయిపోయాడు అన్నారు. మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. మళ్ళా మీరు ఆశీర్వాదాన్ని క్లెయిమ్ చేసుకోవటం లేదు, శాపాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మీరు మీ ద్వారా క్రీస్తు ప్రేమని ఎలా ప్రకటిస్తున్నారు? నాలాంటి వాడు కన్ఫ్యూజ్ అవుతాడు కదా, అమ్మో క్రీస్తు అంటే ఇదా, అమ్మో శపిస్తాడా, అమ్మో నష్టం చేస్తాడా, అమ్మో అపాయకరమా, అమ్మో భయంకరమా? అవకాశం ఉందా లేదా? ఆలోచించండి సార్, మీ స్టేట్మెంట్ మార్చండి. మంచి చేయాలన్నప్పుడు ఒకటే చెప్పాడు దేవుడు. బైబిల్లో నాకున్న గుర్తున్న చెప్తున్నాను, కరెక్ట్ అధ్యాయం, కరెక్ట్ వచనం మీరు వెతికి నాతో చెప్పండి. కుడి చేతితో చేసు సహాయం ఎడమ చేతికి తెలియకూడదు. మీరు కుడి చేతితో ఉపకారం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు. సో మీరు చేసే మంచి పనులు అలా ఉండాలి. నాకు నువ్వు క్లెయిమ్ చేస్తేనే, నాకు ఘనత ఇస్తేనే నేను చేసేది అనేది ఇట్స్ నాట్ క్రైస్ట్ జీసస్. నాకు తెలిసినంత వరకు తప్పితే నన్ను కరెక్ట్ చేయండి. పాల్ గారు నేను తప్పు మాట్లాడితే నన్ను కరెక్ట్ చేయండి, నేను నేర్చుకుంటాను, నన్ను సవరించుకుంటాను. బట్ ఇది మాత్రం లేదు. తర్వాత మరి ఈ జాతీయ మీడియా చూసినా లేదా యమన్ మీడియా చూసినా కూడా అబూబకర్ ముఫ్తీ గారి చొరవతోటి ఆ హ్యాంగింగ్ అనేది, ఆ మరణ శిక్ష అనేది వాయిదా పడిందని వినిపిస్తున్నాయి తప్ప మీ ప్రస్తావన అయితే అక్కడ కనిపించలేదు. ఈవెన్ మన నేషనల్ మీడియా అయినా కూడా, యమన్ దేశంలో ఉన్న మీడియా ద్వారా కూడా, అది కూడా మీరు గమనించాలి. ఇవన్నీ పక్కన పెడితే, కుడి చేతితో చేసే మంచి పని ఎడం చేతికే తెలియకూడదు. ఏ ఘనత అయినా మహిమ నీకే, ఘనత నీకే, స్తుతి నీకే, ప్రభావం నీకే అని చెప్పాల్సిన మీరు కేఏ పాలను నేను చేసే పనికి నాకు ఘనత కావాలి అనటం ఎంతవరకు
ఒక దైవజనుడిగా, ఒక క్రైస్తవ మత గురువుగా సమంజసం. కొంచెం ఈ విషయం నాకు అర్థం కాలేదు, నేనేమన్నా తప్పుగా అర్థం చేసుకున్నానేమో, నేను మళ్ళీ మీతో వీడియో కాల్ కోసం ట్రై చేస్తున్నాను, నాకు మీ కాంటాక్ట్ నెంబర్ దొరకలేదు, మీ పర్సన్స్ ఎవరన్నా ఉన్నారేమో వెతుకుతున్నాను. ఆల్రెడీ నేను మీకు మెసేజ్ ఇచ్చాను, డిఎం ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది అక్కడ, నా డీటెయిల్స్ ఉన్నాయి. వచ్చినప్పుడు అది కూడా నన్ను సరిచేయండి. ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని, నన్ను సరిచేయండి. మీ పట్ల నాకు చాలా, ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ. చెప్పాను కదా, నాకు గుడ్డలు సరిగ్గా వేసుకునే సమయం నుంచే మిమ్మల్ని చూస్తున్నాను. ప్రతిరోజు సాటర్డే ఆర్ సండే ఈవినింగ్ శాంతి సందేశం అనేటటువంటి ఒక స్లాట్ లో మీ మిరాకల్స్ చూస్తూ ఉన్నాను, లైక్ దట్. కాబట్టి కాబట్టి హూ ఎవర్ ఇట్ మే, కేయపాల్ అయిన మీరైనా కావచ్చు, లేదా గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ షేక్ అబూబకర్ గారు కావచ్చు, ముసలియార్ ఆయన కావచ్చు, ఏదైనా కానీ ఈ దేవుడి యొక్క కృప మీ ద్వారా వాడబడుతోంది. మీరు ఒక దేవుడి నాలుకలు, దేవుడి చేతులు, దట్స్ ఇట్. ఈవెన్ ఎనీబడి, ఆ ఘనత ఎవరికి? చేపించే వాడికి. అది చూడండి తప్ప ఈ స్టేట్మెంట్ నాకు నచ్చలేదు. నాకు ఘనత ఇస్తేనే ప్రధానమంత్రి లేదా ఆయన బిజీగా ఉంటే జయశంకర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు నాకు ట్వీట్ పెట్టాలా, కేయపాల్ వెనకాల నేను ఉన్నాను, ఆయన సమర్థిస్తున్నాను. సార్, నేను ఆల్రెడీ చెప్తున్నా 2-3 రోజుల నుంచి, ప్రభుత్వాలు చేయలేని పనులు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ద్వారా జరిగాయి. పాకిస్తాన్కి దొరికిపోయిన మన తండేల్ తెలుగు సినిమా అదే కదా సార్, తండేల్ తెలుగు సినిమా, చేపలు పట్టే ఆ రాజు అనే క్యారెక్టర్ నిజమే కదా, పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయాడు దురదృష్టవశాత్తు. ఇంకా ఏంటి, అప్పటికే 370, అసలే శత్రు దేశం, అందులో 370 రద్దయిన సమయం, ఇంకా ఉగ్రం ఎక్కువ ఉంది వాళ్ళకి, ఆగ్రహం పెరిగిన సమయం. ఆ టైంలో కూడా ప్రభుత్వాలు చేయలేని పని సుష్మా స్వరాజ్ గారి కూతురు చొరవతో జరిగింది. వాళ్ళు క్షేమంగా మన దేశానికి తిరిగి వచ్చారు. సో ఇప్పుడు కూడా మనకి భారతదేశం అటార్నీ జనరల్ గారు చెప్పారు, వెంకటరమణి గారు చెప్పారు, సో మాకు కుదరదు, ఇంతకంటే వెళ్ళటానికి కుదరదు, ఇది డిప్లొమాటిక్ మ్యాటర్, ఇది సెన్సిటివ్ మ్యాటర్ అని. సో ప్రభావిత వ్యక్తుల ద్వారా అది సాధ్యం. అది కేఏపాల్ గారు కావచ్చు, లేదంటే ముఫ్తీ గారు కావచ్చు. సో మీ ద్వారా అది సాధ్యం. కానీ ఆ ఘనత మీ ద్వారా చేయించేది దేవుడికి పోనివ్వండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్, డోంట్ డిమాండ్ ఇట్. మీరు డిమాండ్ చేస్తున్నారు, అది నాకు నచ్చలేదు. రైట్, నాకు అదొకటి కొంచెం ఇది ఉంది. ఓకే, మీరు అన్ని ఒక 7 మతాల, మేజర్ మతాల గురువులతోటి మీరు కలిసి ప్రార్థించారు, ఒక రిలీఫ్ వచ్చింది, వాయిదా పడ్డది, కనీసం ఒక రిలీఫ్ వచ్చింది. అట్లాగే మీరు ఇంకా ముమ్మరం చేయండి, మీ ప్రార్థన ముమ్మరం చేయండి, మీ ప్రయత్నాలను ముమ్మరం చేయండి, తీసుకొని రండి బయటికి, మీరు చెప్పినట్లుగా తీసుకొని రండి. దీనికి మమ్మల్ని ఏం చేయమంటారు కూడా మాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. మన ఇంటి అమ్మాయి మన ఇంటికి తిరిగి రావాలి క్షేమంగా, అదే మాకు కావాల్సింది. రైట్. సో నేను మీ మనసును రక్షిస్తే ఆనందపడుతున్నాను. నేను క్షమించమని అడగను, నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే మీరు కేవలం దైవజనులేగా కాదు, ప్రజాశాంతి పార్టీ రేపటి తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలన్న ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి ఒక ప్రజానాయకుడు, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పొలిటికల్ లీడర్స్ కి నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సమయంలో ఈ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు. ఆయన అప్పటికే అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అంచెలంచెలుగా ఎదిగారు. సో ఈ పొలిటికల్ లీడర్స్ కి ట్రైనింగ్ ఇచ్చిన అనుభవం నాకు ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. మీరు రేపటి రాజకీయ నాయకుడు అవుతున్నారు కాబట్టి, అభ్యుదయంగా ఉన్నారు కాబట్టి నేను మీతో చెప్తున్నాను, గద్దర్ అన్న లాంటి వారు కూడా మీ దగ్గరికి వచ్చారు. ఎందుకు? ఆయన దేవుడిని నమ్ముతాడా నమ్మడా కాదు, దేవుడిని నమ్మిన ఆ నిమిషంలో మనిషికి ఒక ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతతో మనిషి సక్సెస్ చేయడానికి ముందుకెళ్తాడు, మైండ్ పవర్ అనేది పెరుగుతుంది. కార్ల్ మార్క్సిజం, సో మార్క్స్ చెప్పిన ఇదే చెప్పారు ఆయన. రైట్. అట్లా తెలంగాణ వాదులు కూడా కేసీఆర్ ని కాదని, లేదంటే కాంగ్రెస్ ని కాదని మీ దగ్గరికి వచ్చి చేరారు. ఇవిట్ కొంతమంది విజ్ఞానులు, వైజ్ఞానికులు, విద్వాంసుల మీద ఉన్నారు. ఎందుకు? యు హ్యావ్ దట్. ఒక దైవజనుడిగా చేశారు, ఒక రాజకీయ నాయకుడిగా చేస్తారన్న నమ్మకంతో, కోరికతోటి. కాబట్టి ఒకవేళ మీరు నా అభ్యుదయ నాయకుడు, నా భవిష్యత్తు నాయకుడు అయ్యుంటే, నా రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్నట్లయితే, కాబట్టి మీరు నాకు తగ్గట్లుగా, నాకు అంటే మీన్స్ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తగ్గట్లుగా ఎలా ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను. అది నా కోరిక, నా విజ్ఞాపన మాత్రమే, అంతే. సో అందుకే అంటున్నాను, మీరు చేసిన ఆ చొరవకి హ్యాట్స్ ఆఫ్. ఒక చేతితోటి వెరీ గుడ్, ఎక్సలెంట్. రెండో చేతితోటి కూడా కొంచెం మీకు వడ్డిస్తున్నాను, తప్పదు. ఒక సోదరుడు అనుకోండి, ఒక తమ్ముడు అనుకోండి, ఒక తమ్ముడు ఒక అన్నని సరి చేస్తున్నాడు అనుకోండి. రైట్. సో ఏబెల్ కైన్ విషయంలో జరిగింది అదే. రైట్. కైను కుళ్ళుతోటే మొట్టమొదటి చావు మర్డర్తో స్టార్ట్ అయింది మన భూమి మీద. అంటే మీకు బైబిల్ చెప్పే అంతటోని కాదు నేను, కేఏపాల్ గారు. రైట్. మొదటి
మరణము మన భూమి మీద హత్య, అసూయతో వచ్చిన హత్య ద్వారా జరిగింది. రైట్? నేను ఆ ఉద్దేశంతో చెప్పటం లేదు, ఒక తమ్ముడిలాగా చెప్తున్నాను, నా అన్నలో మార్పు రావాలని. రైట్? సంతోషిస్తాను, మీరు రేపటి నా రాష్ట్రపు ముఖ్యమంత్రి అయితే నేను సంతోషిస్తాను కూడా, కాబట్టి అది చేస్తున్నాను. రైట్, మళ్ళా మనం ముఫ్తీ గారిని చూపించాను కదా, రైట్, ఒకసారి ఆయనకి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ముఫ్తీ గారికి. తర్వాత మన పాస్టర్ గారు కూడా లైన్ లో ఉన్నారు, ఆయనతో మళ్ళీ ఒక 2 నిమిషాలు. రైట్, ఈజ్ బిజీ. ఓకే, మన పాస్టర్ దేవా గారితో మళ్ళీ కాంటాక్ట్ అవుదాం. యా, నమస్కారం సార్, ప్రైజెస్ టు ద లార్డ్. సో అది, సో కే పాల్ గారు నాకు మంచి అభిమానం, గౌరవం. కానీ నిన్న చేసినటువంటి ఇది అది కాదు, మీరు మంచి పని చేస్తే పబ్లిక్ చేయమని ఉందా సార్ బైబిల్లో, లేదా 10 మందికి చెప్పండి అని ఉందా, లేదంటే నేనే చేశాను అని? ఈజ్ ఇట్ దేర్? మన ద్వారా ఏదైనా ఒక విషయం జరుగుతుందంటే దాని వెనకాల దేవుని చిత్తం ఉంటుంది, నడిపించే ఆయన పరిస్థితులను చక్కబెట్టేది ఆయన. మనం జస్ట్ ఒక పావులాగా నడిపించబడతాం అక్కడికి, అంతే. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి చెందాలి. అలాంటి ప్లేస్ మనం వెళ్ళి మాట్లాడగలుగుతున్నామంటే ఒక నరమాత్రులుగా మనకు అంత సీన్ లేదు. నిజం నిజం నిజం. ఇప్పుడు కేపాల్ గారైనా సరే అంత పెద్ద దైవజనుడయి ప్రపంచ దేశాలకి శాంతి దూతగా ఆ పేరు తెచ్చుకోగలిగాడంటే కేవలం క్రీస్తు ప్రభువుని ప్రేమను బట్టే. అట్లాంటిది ఆ ప్రేమను పంచే అన్నగారు అలా మాట్లాడటం కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఆయన గురించి అందరికీ తెలుసు. అసలు వాళ్ళెవరు పిఎం పొగిడేది ఏంటండి? దేవుని దగ్గర నుంచి కదా మనకు రావాలి ఘనత. దేవునిచ్చే ఘనత గొప్పదా, పిఎం గారు ఇచ్చే ఘనత గొప్పదా? ఇంకా క్షమించే విషయం కూడా మీరు అన్నారు కదా, క్షమించే విషయం ఎంతవరకు క్షమించాలంటే, పేతురు గారు వచ్చేసి ప్రభు దగ్గరికి వచ్చేసి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసి, నాయన నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలంటే 70 ఏళ్ల మట్టుకు అంటాడు. అంటే చనిపోయేంత వరకు. అంటే మనకు 70 ఏళ్ళు వచ్చినా క్షమిస్తూ ఉంటే ఆ క్షమించే గుణం మనకు అలవాటు అయిపోతుంది. అవతల వాళ్ళు ఏం చేసినా సరే మనకి వాళ్ళ మీద ద్వేషం, పగ రాదు. అదే ప్రభు సూచించింది ప్రేమ. ఒక రోజులో కూడా 7 సార్లు క్షమించాలండి. ఒక రోజుకి 7 సార్లు క్షమించాలి. ఓకే, అది శిష్యులకి యేసు ప్రభు ఇచ్చిన ట్రైనింగ్. మీరు ఒక రోజులో 7 సార్లు క్షమించాలని ప్రభు వారు శిష్యులకి 12 మంది శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకే యేసు ప్రభు వారు ఆ బోధలు ఆయన ద్వారా చూసి నేర్చుకున్నారు కాబట్టి శిష్యులను చంపుతున్నా, కొడుతున్నా, ఒక పక్క తలకాయలు తీసేస్తున్నా, ఇంకొక పక్క ఆ రంపాలతో పోస్తున్నా సరే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని ముందుకెళ్ళారు. కొట్టిన వాళ్ళు కొట్టలేదు, తిట్టిన వాళ్ళు తిట్టలేదు. అది ప్రభు వారి యొక్క పూర్తి కాదు. సరే, అగాపే ప్రేమ ఎలా ఉంటదంటే ఆశించకుండా ఇచ్చేది అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. మనం రిటర్న్ ఆశించకూడదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఆత్మ ఒకవైపు, శరీరము, రక్తము, ఎముకలు, మాంసము ఒకవైపు, కొంచెం అటు ఇటు ఫ్లక్చువేషన్ లో అవుతుండే. ఆ ఫ్లక్చువేషన్ లో కొంచెం నాకు మనసు నచ్చుకుంది. అది లేదు, మీలాంటి వాళ్ళు ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే కొంతమందికి జ్ఞానోదయం అవుతుంది. సరే, ఇది నేనేమన్నా తప్పు చేశానా? స్టెఫన్ గారి విషయంలో ఏమన్నా ఆయన ఎడం చేత్తో ఇచ్చింది అంటే చూసేశాడు, సౌలు కాదు ఇతను, పౌలు, నా 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 ఆత్మని ఇక్కడ విత్తనంగా వేస్తున్నాను. ఇమ్మీడియట్ గా అతనికి అక్కడ కనిపించిందండి. అని ఇంకెవరన్నా అట్లా సింహాసనంలో కూర్చొని దర్శనం ఇంకా ఎవరికైనా, వేరే ఎవరికైనా 12 మందిలో ఉందా? స్టెఫన్ ఎందుకు అంత గొప్పగా ఇచ్చేశాడు? ఎవరిని అడగల, సార్ నేను చనిపోతున్నాను సార్, నా గురించి ట్విట్టర్ ఇవ్వండి సార్, నన్ను ఫేస్బుక్ లో పెట్టండి సార్ అని చుట్టుపక్కల వాళ్ళని, సార్ స్మార్ట్ ఫోన్ తీసుకోండి సార్, కొంచెం నన్ను రీల్ చేయండి సార్, మీరు ఇన్స్టాలో వేసేసేయండి, నేను చనిపోతున్నాను, యేసు కోసం నేను చనిపోతున్నాను అని చెప్పాడా అండి స్టెఫన్ గారు? గొప్ప గొప్ప ఎంత గొప్ప విత్తనం నాటేసుకున్నాడు. తనకి తాను స్వర్గం, పరలోకంలో ఒక పెద్ద విత్తనం నాటేసుకున్నాడు. పెద్ద విల్లా, ఒక ట్రిప్లెక్స్ కాదు, క్వాడ్రిప్లెక్స్ కాదు, 7 అంతస్తులు, గొప్పది. సో ఆ ఉద్దేశంతో గుర్తొచ్చి చెప్పాను. బట్ ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, ఐ హావ్ లవ్ ఫర్ హిమ్.
కానీ రేపటి నా ముఖ్యమంత్రి అయితే, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే మరి ఎలా ఉండాలనేది మరి ఇప్పటి నుంచి అయితే ఇలాంటి లక్షణాలు అయితే ఉండకూడదు. నా బాధ్యత కదా సార్ అది. మీరు ఎలాగూ ఆ రాజకీయ నాయకులకే మీరు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కాబట్టి మీరు సరిచేయక తప్పదు. బాధ్యతగా. మీరు దైవజనుడిగా మాత్రమే కాదు కదా, రాజకీయ నాయకుడు కూడా చూస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు మీకు తెలుసు కదా, సో సరిచేయాలి తప్పదు. అట్లాగా. దట్స్ బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం పాస్టర్ గారు. ఈవెన్ బయట ఉన్నా కూడా మా కోసం యాజ్ ఇట్ ఈజ్ టైం ఇచ్చినందుకు అండ్ ఈ విషయాలు పంచుకుంటున్నందుకు. రైట్. సో వన్స్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండ్ హ్యాపెన్స్, హ్యాపీగా మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవుదాం, అదొకటి. తర్వాత డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా ఒకసారి అవసరం అనిపిస్తుంది నాకు. అది ఒకసారి 2 సార్లు కాదు, అది సిరీస్గా రెగ్యులర్గా రైట్, రెగ్యులర్గా అంత చక్కగానే జరుగుతుంది మన భూమి మీద, మన భారతదేశంలో అంతా ఓకే, చక్కగానే జరుగుతుంది అనే నమ్మకం కలిగే వరకు కూడా చేద్దాం, అది ఖచ్చితంగా చేద్దాం. ఐ విల్ టేక్ యువర్ టైమ్ ఇన్ దట్ మ్యాటర్ ఆల్సో. రైట్. థ్యాంక్ యూ సార్. యా మిత్రులారా, సో ఇప్పటికిది జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ లంచ్ బ్రేక్ అండ్ అగైన్ థింక్ సో మరలా కలుద్దాము. ఈ నిమిష ప్రియ సోదరి గురించి మనం మాట్లాడుకుందాము. ఆమె క్షేమంగా మన ఇంటికి తిరిగి రావాలి. షీ హ్యాస్ టు రిటర్న్ టు అవర్ మదర్ ల్యాండ్ సేఫ్లీ అన్న ఉద్దేశంతో